Good morning. Welcome to the channel. Today's very interesting, important topic chapter, that is radioactivity. Radioactivity. So before we enter into the topic, you should know the radioactivity basics concept. Radioactivity అంటే ఏంటి తెలియాలంటే ఫస్ట్ మనకు న్యూక్లియస్ గురించి తెలియాలి. సో వీ నో వెరీ వెల్ అబౌట్ న్యూక్లియస్. ఐ థింక్ సో. Let's enter into the topic. Nucleus. Nucleus having protons and neutrons visualized. So for better understanding purpose, nucleus having protons and neutrons. Nucleus లో protons and neutrons ఉంటాయి. మనం proton plus neutron, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ని కలిపి న్యూక్లియాన్స్ అంటాం. NUCLEONS. సో న్యూక్లియాన్స్ అనొచ్చు. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ని న్యూక్లియాన్స్ అనొచ్చు. సో న్యూక్లియస్లో న్యూక్లియాన్స్ ఉంటాయి. న్యూక్లియాన్స్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద న్యూక్లియస్. బ్లూ అండ్ ఎల్లో, దోస్ ఆర్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ స్పెరికల్ షేప్లో ఆర్బిట్స్ ఉన్నాయి. సో ఆర్బిట్స్ చుట్టూ ఆర్బిట్స్లో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ అబౌట్ ద న్యూక్లియస్. సో న్యూక్లియస్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అండర్స్టాండ్ అండ్ ఫీల్ ద కాన్సెప్ట్. న్యూక్లియస్ అనేది స్టేబుల్గా ఉంటుంది ఆల్వేస్. కాకపోతే ఎటువంటి రియాక్షన్ జరగనప్పుడు న్యూక్లియస్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అయితే న్యూక్లియస్ అనేది ఎప్పుడు అన్స్టేబుల్ అవుతుంది అంటే ఏమైనా రియాక్షన్స్ జరిగినప్పుడు న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. ఎటువంటి రియాక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫర్ సపోజ్ ఇక్కడ కాన్సీడ్స్ ఉన్నాయి. కాన్సీడ్స్ ఇవి కూడా కాన్సీడ్సే. అయితే ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే కాన్సీడ్స్లో ఇప్పుడు ఎటువంటి రియాక్షన్స్ లేవు. కాన్సీడ్స్ అనేవి స్టేబుల్గా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం హీట్ అప్లై చేసినామో కాన్సీడ్స్కి హీట్ అప్లై చేసినప్పుడు ఈ కాన్సీడ్స్ అనేవి రియాక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ రియాక్షన్ జరిగింది. సో కాన్సీడ్స్ అనేవి ఇక్కడ స్టేబుల్గా ఉన్నాయి, ఇక్కడ అన్స్టేబుల్ అయినాయి. ఎప్పుడు అంటే ఇక్కడ రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ కాన్సీడ్స్ అనేవి అన్స్టేబుల్ అయినాయి. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ న్యూట్రాన్స్, ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ హీలియం యాటమ్ తీసుకుందాం. సో ఇది న్యూక్లియస్లో టూ ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. సో న్యూక్లియస్లో హీలియం యాటమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో వీటిని మనం ప్రోటాన్స్ అంటాం, వీటిని మనం న్యూట్రాన్స్ అంటాం. సో అయితే ఇప్పుడు జనరల్గా ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్ కదా. సో కాబట్టి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ ప్రోటాన్స్ అనేవి టుగెదర్ ఉన్నాయి, బాండ్ అయి ఉన్నాయి. అవి రిపల్సివ్ ఫోర్స్ ఉంటే అవి కొంచెం రిపల్సివ్ ఫోర్స్ ఉండాలి, అవి కొంచెం దూరంగా ఉండాలి కదా అని అనుకుంటే న్యూక్లియస్లో న్యూక్లియర్ బైండింగ్ ఫోర్సెస్ ఉంటాయి. బికాజ్ ఆఫ్ న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్ జనరల్గా పాజిటివ్ అనేవి రిపెల్ అవుతాయి. కానీ ఇక్కడ న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్ అనేది న్యూక్లియస్లో ఉండడం వల్ల ఆ రిపెల్ అయిన ప్రోటాన్స్ని మళ్ళీ దగ్గరగా టైట్గా బౌండ్ చేసి ఉంటుంది బికాజ్ ఆఫ్ న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్. సో దిస్ ఇస్ ద హీలియం యాటమ్. స్టెబిలిటీ కండిషన్స్. అయితే ఇప్పుడు జనరల్గా న్యూక్లియస్ అనేది స్టేబుల్గా ఎప్పుడు ఉంటుంది, అన్స్టేబుల్గా ఎప్పుడు ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ రెడ్ కలర్ది ప్రోటాన్ అనుకుంటే, సో ఇది న్యూట్రాన్. సో న్యూట్రల్. సో దట్ ఈజ్ అ న్యూట్రాన్. వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది స్టెబిలిటీ అనేది. న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీ డిపెండ్స్ ఆన్ ప్రోటాన్స్, న్యూట్రాన్, నథింగ్ బట్ న్యూక్లియాన్స్. సో స్టెబిలిటీ కండిషన్స్ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇక్కడ ప్రోటాన్ అనేది గ్రేటర్ దెన్ 83
సో అటామిక్ నెంబర్ 83. ప్రోటాన్ అనేది గ్రేటర్ దెన్ 83 అయితే ఇక్కడ న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. ప్రోటాన్ అనేది గ్రేటర్ దెన్ 83 కంటే ప్రోటాన్స్ అనేవి ఎక్కువ ఉంటే ఇక్కడ న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ రైజ్ అవుతుంది. 83 కంటే తక్కువ ఉన్నప్పుడు ప్రోటాన్స్ అనేవి 83 కంటే ప్రోటాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 83. సో లెస్ దెన్ 83 అని మాత్రం స్టేబుల్గా ఉంటాయా అన్నది క్వశ్చన్. అయితే పర్టికులర్ కండిషన్స్లో లెస్ దెన్ 83 కంటే తక్కువ ఉన్నా కూడా న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవ్వచ్చు. ఎటువంటి కండిషన్స్లో అంటే చూద్దాం. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ప్రోటాన్ ఈజ్ వెన్ న్యూక్లియస్ అన్స్టేబుల్ అంటే ప్రోటాన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 83. ప్రోటాన్ నెంబర్ అని 83 నెంబర్ కంటే ఎక్కువ ఉంటే ప్రోటాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 83 కంటే ఎక్కువ ఉంటే ఆ న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. స్టెబిలిటీ కండిషన్స్. సో ప్రోటాన్, న్యూట్రాన్. సో మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ప్రోటాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 83. సో ప్రోటాన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 83 కంటే ఎక్కువ ఉంటే ఆ న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద కండిషన్స్. సో వెన్ ప్రోటాన్ ఈజ్ గ్రేటర్ దెన్ ప్రోటాన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ న్యూట్రాన్ నెంబర్ కంటే ప్రోటాన్ నెంబర్ ఎక్కువ ఉంటే ఆ న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. ఇంకా సో అనదర్ కండిషన్ ఏంటంటే ప్రోటాన్ ఈజ్ వెరీ లెస్ దెన్ న్యూట్రాన్. ప్రోటాన్ నెంబర్ అనేది చాలా తక్కువ న్యూట్రాన్ నెంబర్ కంటే చాలా తక్కువ ఉంటే ఆ న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. సో న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్సే ఉంటాయి కాబట్టి ప్రోటాన్, న్యూట్రాన్ మీదే ఆధారపడి ఉంటుంది స్టెబిలిటీ అనేది. సో లాస్ట్ వన్ న్యూక్లియస్ అనేది ఎప్పుడు స్టేబుల్ అవుతుందంటే ప్రోటాన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే వెరీ లెస్ కాకుండా జస్ట్ డిఫరెన్స్ తక్కువ స్మాల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్గా ఉంటే సో దట్ ఈజ్ ఆ నెంబర్స్ అనేవి. సో ప్రోటాన్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు న్యూట్రాన్ నెంబర్. సో ఈ పర్టికులర్ కండిషన్లో న్యూక్లియస్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో క్వశ్చన్ ఈజ్ nuclei having number of protons greater than dash are unstable. So options are 80, 84, 83. So nuclei having number of protons greater than, so protons కంటే ఏ నెంబర్ ఎంత ఎక్కువ ఉండడం వల్ల ఆ న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. 80 ఉండడం వలన 84 83. సో ద ఆన్సర్ ఈస్ 83. సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దెన్ 83. సో న్యూక్లియస్ ఈజ్ అన్స్టేబుల్. అండ్ radioactive substances have unstable nuclei which disintegrate or decay and emit spontaneous radiation. డిసింటిగ్రేట్ అంటే స్ప్లిట్టింగ్ అని చెప్పొచ్చు. డిసింటిగ్రేట్ అంటే స్ప్లిట్టింగ్ అంటే విచ్ఛిన్నం అని చెప్పొచ్చు తెలుగులో. సో రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ హ్యావ్ అన్స్టేబుల్ న్యూక్లియై విచ్ డిసింటిగ్రేట్ ఆర్ డికే అండ్ ఎమిట్ స్పాంటేనియస్ రేడియేషన్. రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ దీస్ ఆర్ ద కామన్ రేడియో యాక్టివ్ న్యూక్లియై. సో యురేనియం 235, so this is the symbolized element. Radium 228, carbon 14. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎప్పుడు న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. దీస్ ఆర్ ద అన్స్టేబుల్ రేడియో యాక్టివ్ న్యూక్లియై. సో ఎప్పుడు న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవుతుంది అంటే ఇది ప్రోటాన్ నెంబర్ 92, 88 అనేది ప్రోటాన్ నెంబర్. వెన్ ప్రోటాన్ గ్రేటర్ దాన్ 83 నెంబర్ కంటే ప్రోటాన్ నెంబర్ ఎక్కువ ఉంటే ఆ న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ ఉంటుంది. అయితే ఇప్పుడు 92 ఉంది, 83 కంటే ఎక్కువ కాబట్టి ఇది అన్స్టేబుల్. ఇక్కడ 88 ఉంది ప్రోటాన్ నెంబర్, 83 కంటే ఎక్కువ కాబట్టి ఇది అన్స్టేబుల్. అండ్ ఈ విషయానికి వస్తే కార్బన్ 14 దట్ ఈస్ 6. ఇక్కడ ప్రోటాన్ 6 ఉంది, 83 కంటే తక్కువే కానీ ఇది కూడా అన్స్టేబుల్. ఎందువల్ల అంటే సర్టెన్ కండిషన్స్లో నెంబర్ కంటే తక్కువ ఉన్నా కూడా అది అన్స్టేబుల్ అవుతుంది. ఈ కార్బన్ గురించి మాట్లాడుకుందాం ఎందువల్లనో.
సో దీస్ ఐసోటోప్స్ ఆఫ్ కార్బన్. సో ఇక్కడ కంప్లీట్ డయాగ్రామ్ ఆఫ్ కార్బన్ 12. సో ఇది న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 న్యూట్రాన్స్ 6 ప్రోటాన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద స్టేబుల్. ఇక్కడ కార్బన్ 13 అంటే 7 న్యూట్రాన్స్ 6 ప్రోటాన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ స్టేబుల్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాగా లెస్ దెన్ అంటే ఇక్కడ డిఫరెన్స్ 6 ప్రోటాన్స్ ఉన్నాయి, 7 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎక్కువ లేదు, ఓన్లీ 1. కాబట్టి ఇది స్టేబుల్. లెస్ దెన్ అవ్వచ్చు అండ్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ స్టేబుల్. అండ్ ఈ కేసు విషయానికి వస్తే ఇక్కడ కార్బన్ 14 18 న్యూట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ 6 ఉన్నాయి. సో 6 ప్రోటాన్స్ 18 న్యూట్రాన్స్. దిస్ ఈజ్ ద అన్స్టేబుల్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఇదే, ఇక్కడ ప్రోటాన్ లెస్ దెన్ న్యూట్రాన్స్. ఇక్కడ 8 న్యూట్రాన్స్ ఉన్నాయి, ఓన్లీ 6 ప్రోటాన్సే ఉన్నాయి. సో ఇక్కడ ప్రోటాన్స్ లెస్ దెన్ న్యూట్రాన్స్ కాబట్టి ఇక్కడ ఇది అన్స్టేబుల్. కాబట్టి కార్బన్ 6 అయినా అది అన్స్టేబుల్ అయింది. సో న్యూక్లియస్ అనేది జనరల్గా స్టేబుల్గా ఉంటుంది. అయితే ఎప్పుడు ఎటువంటి రియాక్షన్స్ జరగనప్పుడు. అయితే న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ ఎప్పుడవుతుంది అంటే సమ్ రియాక్షన్ జరిగినప్పుడు అన్స్టేబుల్ అయ్యి సో కొన్ని రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రేడియో యాక్టివిటీ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యురేనియం, రేడియం, కార్బన్ అని చెప్పొచ్చు. సో ప్రోటాన్ నెంబర్ లెస్ దెన్ 83 అయితే జనరల్గా ఆ కండిషన్స్లో న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. దిస్ ఈజ్ ద స్మాల్ ఇంట్రడక్షన్ ఆఫ్ రేడియో యాక్టివిటీ.